అదే ఏం తిట్టాడే, ఏది తిట్టాడు రా బాబు అయితే మాత్రం అక్కడ తిట్టాడు యాక్చువల్లీ. ఈ పేరు రైతు బిడ్డ అని పెట్టకూడదు, సింపతి బిడ్డ అని ఏమని పెట్టాలి? పనిలో ఉన్నాను చూడండి పెట్టు, నాకు కూడా టేస్ట్ చెయ్యి. నాకు కూడా టేస్ట్ బాగున్నాడు. రెండింటికి రెండు గ్రాఫిక్స్ రా. బాగానే ఉంటాడు రా. అదే అవన్నీ graphics రా. దాటుతున్నావు, అది ఆదిపురుష్ కాదు. దాటుతున్నావు. ఆ లాస్ట్ ఏదైతే ఉందో జస్ట్ జేకే. కంగ్రాచులేషన్స్ గైస్ టు ఆల్ ఆఫ్ us యాక్చువల్లీ లైక్, అండ్ ఆల్సో మా సబ్స్క్రైబర్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. 1K సబ్స్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇది ఇలా పెరగాలని మేము కోరుకుంటున్నాము, మీ సపోర్ట్ కూడా చాలా కావాలి. మంచి మంచి కంటెంట్ మీకు మా నుండి వస్తుందని అంటే గనక ప్లీజ్ షేర్ చేయండి కంటెంట్ ని, సో దట్ ఇంకా మన ఫ్యామిలీని స్ట్రాంగ్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు వీడియో ఏంటో తెలుసా? రాత పుట్టించే రీల్స్. ఎందుకంటే 1K సబ్స్ కూడా అయిపోయి చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాం. మీమ్ రియాక్షన్ కూడా వచ్చి చాలా రోజులు అయింది అనుకుంటున్నాము. సో అందుకే ఈ రోజు మీమ్ రియాక్షన్ అని అన్నాను సందీప్ బాబు గారికి. బావా ఏమంటావు? అయితే మరి స్టార్ట్ చేసేద్దామా? కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి కూడా చెప్పండి బెల్ ఐకాన్ నొక్కమని. అల్లు అర్జున్ రేంజ్ కి, ఆ హైప్ కి, ఆ ట్యూన్ ఏంటి డిఎస్పీ సార్? ఇట్లా బ్లాక్ చేస్తున్నావా? వెళ్ళి బీచ్ లో పల్లీలు అమ్ముకో, పల్లీలు. ఈరోజు సాంగ్ వచ్చింది విన్నావా? ఫుల్ సాంగ్ వచ్చింది విన్నావా? ఎలాగనిపించింది? మొత్తం సాంగ్ విన్నాను, లిరిక్స్ చాలా బాగున్నాయి. అరే నిజంగా బాగున్నాయి, లిరిక్స్ చాలా బాగున్నాయి. డిఎస్పీ అయినా బీజిఎం కి బానే సెట్ అయిపోయింది. పుష్ప 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 అనేది బానే ఉంది. అరే ఫస్ట్ లో అలాగే ఉంటదిరా, వినేస్తారు తర్వాత అదే లూప్ లోనే. చూడు థియేటర్ లో ఆ హైప్ తో చూస్తే, ఆ ఎలివేషన్స్ తో చూస్తే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్. మంచి సిగ్నేచర్ స్టెప్ కూడా వేసాడు. ఎట్లా పుష్ప 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 పుష్ప. ఏమో మరి ఎలా ఉంటుందో మరి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసింది గైస్. మల్టీవర్స్ ఆఫ్ యా 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 ఇంకోటి వస్తుంది. ఆ లాస్ట్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్. జస్ట్ జేకే. సినిమాలకు ఎందుకు పోయినట్టు వ్యవసాయం ఇడిచిపెట్టా. విడిచిపెట్టా అన్నది ఇడిచిపెట్టి. ఇదేందో తెలిసిన సారు, ఇది మా రైతు యాక్టింగ్ కష్టం. తగ్గకరా బాబు, అలాగే ఉండు. కరెక్ట్ గా కోస్తే 10 మందికి కూడా సరిపోడు. ఇదేంటిది ఏదో అన్నాడు రబ్బలేగా. రే ఇప్పుడు పాలిటిక్స్ లాగా ఎంటర్ అవుతున్నాడు అయ్యా. ఇంకా ఎంత సింపతి కొట్టేద్దాం. ఈ పేరు రైతు బిడ్డ అని పెట్టకూడదు, సింపతి బిడ్డ అని పెట్టాలి. సింపతి బిడ్డ అని పెట్టిన తర్వాత నోట్లో చిన్నది కాదులే. జస్ట్ జేకే. మా అమ్మకి ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫ్రస్ట్రేటెడ్ మీ. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ దెంగండి. అయ్యో అంకుల్ మీరా? అయితే ఏం చేయమంటారా? మా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఏం చేయమంటారా? ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే లాస్ట్ కి ఏడుస్తారు. 96.8% వచ్చినా ఏడుస్తారు. అరే మొన్న లిటరల్ సంగతి, విక్కీ గాడు వాళ్ళ మేన్ కోడలతో మాట్లాడుతున్నాడు. షీ వాజ్ లైక్ 5 year 5th class 6th class తను. ఏమంటుంది తెలుసా, వీడియో కాల్ లో నేను ఇటు మాట్లాడుతుంటే, ఏ అమ్మా అంత డల్ గా ఉన్నావు అని అంటే 96% వచ్చింది కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ అని అన్నది. అవునా, మీ క్లాస్ లో అబ్బాయిలు ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, ఎందుకు లేరు, వాళ్ళకి 50% ఎవరికైనా వచ్చినాయా అని అంటే వచ్చాయి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంటే వీఆర్ బాయ్స్ అని అన్నారు. అరే 96% మా నాన్న నాకు గుడి కట్టేస్తాడు రా. ఒకసారి పెట్టు, నేను పనిలో ఉన్నాను చూడండి పెట్టు, పనిలో ఉన్నాను.
నాకు కూడా టేస్ట్ చెయ్యి. నాకు కూడా టేస్ట్ Was she intentionally speaking about just JK? అది అలాగే మాడుతున్నారా, అది ఇంటి దానిలో బిహేవ్ చేస్తూ ఉంటుంది, నంగిరి మాటలన్నీ మాడుతుంది కానీ దానికి అన్ని తెలుసు. ఏమో అందులో తీసుకెళ్ళి నా గదతో అదే ఏది తిట్టాడే, ఏది తిట్టాడు రా బాబు అయితే మాత్రం అక్కడ తిట్టాడు యాక్చువల్లీ. నేను ఇంకా ఈ మెయిమ్ లోని అది లాగానే అంటాడేమో అనుకున్నాను రా. అది పెడతాను అనుకున్నావే మేము. అది అనుకున్నా, నేను అందుకే వెయిట్ చేస్తాను లేదా అని చెప్పి. లేదు ఒక 2 days నుంచి బాగా ట్రెండ్ అవుతుంది మేము. వైరల్ అవుతుంది. వైరల్ కాదు, ఆయన వచ్చింది ఒక వీడియో కాబట్టి అదే వైరల్ చేస్తారు. ఇంకేమప్పుడు రాజమౌళి మనకి బయటికి దానికి ఇస్తాడు. హెయిర్ దట్టు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ తీసుకున్నా ఏం తీసుకున్నా మీ బ్యాంక్ లోకి 10 రూపాయలు వచ్చాయి బాస్, థ్యాంక్ యూ బాస్ అంటున్నాడు. నేను మొన్న ఎక్కడో రీల్స్ లో ఎందులో చూసి సొల్లే ఇదేమో సొల్లు అనుకున్నాను రా. మొన్న అక్కడ షాప్ కి వెళ్తే థ్యాంక్ యూ బాస్ అంటున్నాడు. పీపుల్ హూ టుక్ కోవాక్సిన్. కోవిషీల్డ్ అండి. ఇది మనమే. లవంగం వేసుకుంటా. అరే ఇంతకి మీరేం తీసుకున్నారా? డిఫరెన్స్ ఏంటంటే కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి బ్లడ్ క్లాట్ అవుతుంది. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రా, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లో బ్లడ్ క్లాట్ అనేది కామన్ గా చూస్తున్నారు ఇప్పుడు. కొన్ని ఇష్యూస్ వచ్చి కొంతమంది అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది కదా, బ్లడ్ పడుతుంది అన్నావు కదరా. 4 days ఉంటది. అది కాదు, అడిగి డైలీ పడుతుందంట. దాన్ని పైల్స్ అంటారా యదవా. ఎందుకు మీరేం తీసుకున్నారు గుర్తుందా? నేను షీల్డ్ కోవాక్సిన్. ఏముందిలే కోవిషీల్డ్ కి కోవాక్సిన్ పెద్ద తేడా లేదు. ఇప్పుడు కోవిషీల్డ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ లోపు కోవాక్సిన్ ఏదో ఒకటి వచ్చేస్తుంది సైడ్ ఎఫెక్ట్. ఆ మేము చూడగానే అవును నేనే వేయించుకున్నాను అని గుర్తు రాలేదు మాయా. సేమ్ ఇదే పొజిషన్ అది. అవును ఏం వేయించుకున్నా గుర్తు రాలేదు. గుర్తు రాపడమే మంచిదిరా. గుర్తొచ్చి బాధపడడం కన్నా గుర్తు రాకుండా దేవుడు ఇచ్చిన గొప్ప వారం మర్చిపోవడం. నాకు అది అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది. అరే యాడ్ చూసారా? చూసాను చూడలేదా? ఒక నిమిషం అయితే ఆగండి, పెడతాను ఫుల్ గా. सांसें थाम लो, ये आईपीएल का महा मैच है, कल के लिए आज के लिए. మా షూటింగ్ నుంచి అలా డైరెక్ట్ గా యాడ్ షూట్ కి వచ్చినట్టు అన్నాడు. గెటప్ కూడా తీయకుండా కావాలని ఉంటారు. అంతే కాన్సెప్ట్ అది. ఇప్పుడు ట్రెండ్ అదే కదా. హైప్ ఉంటది కదా మరి. సినిమాకి హైప్ ఉంటది, ఐపీఎల్ కి హైప్ ఉంటది. రెండింటికి రెండు. బాగానే ఉంటాడు. అది ఆదిపురుష్ విక్కీ. ఎవడరాడు? దినేష్ గడ్ చైల్డ్హుడ్ బి లైక్. కరెక్టే, బాగా చెప్పావు గురు. నాతో పాటు నువ్వు ఉన్నావు. పక్కన విక్కీ గాడు ఇప్పుడే రెడ్ షర్ట్ విక్కీ గాడు. ఫోన్ వాడు చెప్పుతో నాకు ఫస్ట్ మ్యాచ్ దినేష్ గడ్ గుర్తొచ్చారు. అంటే చిన్నప్పటి నుంచి పక్కనే చూసాను కదా. నార్త్ ఇండియన్ పీపుల్ ట్రైయింగ్ ఫస్ట్ టైం ఏపీ బ్రాండ్స్. ఫస్ట్ టైం ఎవర్. నార్త్ ఇండియన్ పీపుల్ ఏమో గానీ వైజాగ్ కి మ్యాచ్ కి వచ్చారు ఫారినర్స్. మొన్న డీసీ అయ్యింది కదా, అప్పుడు మ్యాచ్ కి వచ్చారు ఫారినర్స్. ఇక్కడ ఏదో బార్ లోకి వెళ్ళి పట్టుకొని తిరుగుతున్నారు రా వాళ్ళు. వెస్ట్ ఇండీస్ కి మనకి T20 అయింది, తిరుగుతున్నారు వాళ్ళు పట్టుకొని ఆస్ట్రేలియాకు. అయిపోయారు వాళ్ళు. డైరెక్ట్ వెళ్ళి అడ్మిట్ అయిపోయారు వాళ్ళు. అరే నువ్వు నార్త్ ఇండియన్ దాకా ఎందుకు వెళ్ళావు? మాక్సిమం అంతే. వెస్టల్ చేకే మాటలు తిన్నగా రాలేదు. ఫస్ట్ 4 months లిటరల్లీ యాస్ బ్రో. 4 నెలలు గుడిపేస్తున్నావు.
ఇందాకే చెప్పానుగా ఏంటనుకున్నా, ఎవరైనా ఏమైనా వచ్చి అడిగాడంటే బుద్ధిమంతుడు రాములాగా వెళ్ళిపోయి అత్తం పాతం మరవైనా అత్తం కలిగేనా అనుకొని గంగార్పణం అని అన్నిటివే అంట. 2024 లో 4 నెలలు అప్పుడే. అరే చెప్పొద్దురా, భయం వేస్తుందిరా. 5 నెలల గంట కూడా అయిపోయాం, ఒక రోజు కూడా అయిపోయింది తెలియకుండానే. హ్యాపీ కార్మికుల దినోత్సవం రా అబ్బాయిలే. సేమ్ టీర్ అబ్బాయిలే. ప్రెసెంట్ మై సిచ్యువేషన్. ఇందాక దినేష్ గారికి ఫోన్ చేసినప్పుడు ఇదే నా సిచ్యువేషన్. 3 రోజులు అరే వాట్ క్రాస్ ఓవర్ రా అది మాత్రం. క్రాస్ ఓవర్ అసలు నిజంగా రా చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది రా 4-5 రోజుల నుంచే. కానీ ఒక్కసారి కాల్ కనెక్ట్ అయింది అనుకోరా, మనం ఎవరికి పర్సన్ కదా చేస్తున్నాము ఆ నంబర్ కి, రెండోసారి రాదు కానీ నువ్వు ఫ్రెష్ గా వస్తుంది. వచ్చే దొరకాస్తమే కదా నువ్వు రావాల్సింది, ఇప్పుడు ఎందుకు వచ్చావు? అయిపోతాడు ఏచుకుంటాడు. లాస్ట్ డే వచ్చింది అనుకో, నేను వేయించుకోద్ది ఆడు కూడా తెగేమంటాడు అప్పుడు నిన్ను. చిన్నప్పుడు అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఆబ్వియస్లీ. అదే అదే ఇప్పుడు కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. నేను టైబుల్ ఫ్యాన్ వేసుకుంటాను కదా. ఇలాంటివి అంటే అలాంటి రిచ్ కిడ్స్ కి ఏమి ఉండవు అనుకుంటా, వికాస్ అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఏసీలో పెడతారు. డైరెక్ట్ ఏసీలో పెట్టేస్తారు. ఉడిచి కొట్టాలి అన్నవన్నీ. లిటరల్లీ ఫీలింగ్. ఎవ్రీ బాయ్ కెన్ ఫీల్ దట్. అరే తీరా వాళ్ళు తినడం ఒకటి, మళ్ళీ గుడ్డట్టు వేసుకొని ఫీల్ ద పెయిన్ రా మాయా. బ్రో దిస్ ఈస్ లైక్ నట్ క్రాకింగ్ మీమ్ బ్రో. నట్ ఆమ్లెట్. ఇది దినేష్ గారు పెట్టాడు. ఇది మన వాళ్ళు అయితే నిజంగా అదే చేస్తారా. ఎవడైనా పడిపోతే ఫస్ట్ బాధపడరు, సుభాష్ అని అర్రు. పడిపోవా ఏంటి మా సినిమా చూడాలి మా, అది అలా ఆడ బొక్కలో పడిపోయాడా? చూడకపోతే ఒకవేళ మంజుమల్ బాయ్స్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ డిజ్నీ హాట్ స్టార్ లో May 5th నుండి రాబోతుంది. ఫ్రెండ్షిప్ గురించి అయితే మాత్రం సరైన ఒక మంచి మూవీ, ఫీల్ గుడ్ మూవీ ఫర్ ఫ్రెండ్షిప్. అండ్ ఒకవేళ ఎవరు చూడకపోతే ఇది ఒక స్పాయిలర్ అలర్ట్, అది చూసుకోండి. ఆపరా మళ్ళీ ప్లే చే. ఏం చేస్తున్నాడు రాడు? స్మైలింగ్ బ్రో, యూ కాంట్ సీ ద ఆర్టిస్ట్. నాకేం కనబడట్లేదే. నాకు తెలియట్లేదు. ఇదేంటిది? డౌట్ఫుల్ రెండు ఒక దాంట్లోనే అవగొచ్చాడు. ఇప్పుడు డౌట్ఫుల్ గా వచ్చాడు మాయ. ఆ డౌట్ఫుల్ అని కూడా చెయ్యలే, పైకి ఎత్తాడు కాబట్టి తెలిసింది నాకు. యాంగర్ చూడు ఇప్పుడు. ఇదేంటిది? యాంగర్ యాంగర్ అని చెప్పి షౌటింగ్ చేస్తాడు ఏంటాడు. ఇదేంటిది? థ్యాంక్ యూ. ఓ అది డిప్రెషన్ కి యాంగర్ చూపించే, యాంగర్ కి ఏమో డౌట్ఫుల్ ఏదో చూపించాడు, దాని ముందు సాడ్ అన్నాడు, స్మైల్ చేశాడు, ఏంటో చేశాడు. ఓకే గుడ్ ట్రై తమ్ముడు. దేనికన్నా ముందు చేసింది యాక్టింగ్ ఛాలెంజ్ కాదు, గెస్ట్ ఛాలెంజ్. మనం ఏం గెస్ట్ చేస్తామని అది తీయడం మర్చిపోయి పేరు. దీనికన్నా ముందు స్కూల్కి వెళ్తాం తమ్ముడు, అది ముఖ్యం నీకు ఫస్ట్. అలా ఇది హైలైట్ ఉంటది. బ్రేస్ ఫర్ ఇంపాక్ట్ బాయ్స్. వినండి, కరెక్ట్ గా వినండి ఇది. ఓ మధు నీ కాట్రే నీది కాదు, నీ కాట్రే నాడికి చేస్తే వాడు కాటేసుకుంటాడు. న్యూ సాంగ్ అల్లాకడంట. ఎవడు కాటేస్తున్నాడు ఏమలే.
వి ఎంజాయ్డ్ లాట్ సార్, వి ఎంజాయ్డ్ లాట్ సార్. వి ఎంజాయ్డ్ లాట్. మంచి హ్యాపీ మూడ్ లో కూడా ఉన్నాం కాబట్టి కొద్దిగా అలా సరదాగా అయిపోయింది. ఇప్పటి వరకు కనుక మీరు చూసినట్టయితే వీడియో ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసి వెళ్ళిపోండి. ఏమి బాగా నచ్చిందో ఆ కామెంట్ లో పెట్టండి. అండ్ ఒకవేళ మీరు కూడా మాకు ఏమైనా మీమ్స్ షేర్ చేయాలనుకుంటే గనక ఈ లింక్ డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటది, అందులోకి వెళ్ళి DM చేసేయండి. సరదాగా ఓ అన్న నాకు నాగేశ్వరరావు గుర్తొస్తున్నాడు. నాగార్జున